హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మీకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి కేటగిరీ 2 కింద ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ లేదా మేనేజర్స్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రస్తుతానికి రిలీజ్ అయింది. కేటగిరీ 3కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుందని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఇచ్చారు. నేను ప్రీవియస్గా చెప్పాను, కేటగిరీ 2, కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 కింద మనకి టోటల్గా 4000+ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి నేను మీకు ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రజెంట్ కేటగిరీ 2 కింద మేనేజర్స్కి సంబంధించినటువంటి ఈ పోస్టుల యొక్క భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు జనరల్, డిపోర్ట్, మూవ్మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 6 మంత్స్ పాటు 6 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 40,000 రూపాయలు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ 6 మంత్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి పర్మనెంట్ జాబ్ కింద మార్చడం జరుగుతుంది. సో అప్పుడు మీ శాలరీ వచ్చేసి 80,000 రూపీస్ ఉంటుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. 40,000 to 1,40,000 రూపీస్ వరకు శాలరీ అయితే వేరీ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జోనల్ వైజ్గా మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నార్త్ జోన్కి సంబంధించి టోటల్గా మనకి 38 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి మేనేజర్ జనరల్, మేనేజర్ డిపోర్ట్, మేనేజర్ మూవ్మెంట్, మేనేజర్ అకౌంట్స్, మేనేజర్ టెక్నికల్, మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్, మేనేజర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇంకా మేనేజర్ హిందీ అని చెప్పేసి ఇక్కడ మనకి పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా వరకు అన్ని పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఓన్లీ హిందీకి సంబంధించినటువంటి ఈ పోస్ట్కి వచ్చేసి మనకి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సౌత్ జోన్ కింద అంటే మన స్టేట్స్ వస్తాయన్నమాట. సో ఈ సౌత్ జోన్ కింద చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 16 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాలు కొన్ని పోస్టులకి, 18 నుంచి 35 సంవత్సరాలు కొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా వెస్ట్ జోన్కి సంబంధించి 20 పోస్టులు, ఇంకా ఈస్ట్ జోన్కి సంబంధించి 21 పోస్టులు, నార్త్ ఈస్ట్ జోన్కి సంబంధించి 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి జోన్స్ వైజ్గా మనకి వేకెన్సీస్ని అయితే కేటగిరీ 2 కింద ఉన్నటువంటి ఒక మేనేజర్ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొంతమందికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అంటే అన్ని పోస్టులకి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మేనేజర్ జనరల్, మేనేజర్ డిపోర్ట్, మేనేజర్ మూవ్మెంట్, అలాగే మేనేజర్ అకౌంట్స్ లాంటి ఈ పోస్టులన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి బీకామ్ చేసినటువంటి వారు, అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ చేసినటువంటి వారు కానీ, అకౌంటెన్సీ రిలేటెడ్ చేసినటువంటి వారు, ఇంకా మేనేజర్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులకి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు, బీటెక్ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు, మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. హిందీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి హిందీలో మీరు దీనికి సంబంధించినటువంటి పీజీ కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో 60% ఆఫ్ మార్క్స్ కానీ లేదా ఎస్సీ ఎస్టీస్కి 55% ఆఫ్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా బీటెక్లో సివిల్ అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ మెకానికల్ లాంటి డిగ్రీస్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు అది కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. phase 1, phase 2 అని చెప్పేసి 2 phases ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి.
ఇందులో మనకి ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే అందరికీ సేమ్ ఉంటుందన్నమాట. సో ద టెస్ట్ స్ట్రక్చర్ ఫర్ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ ఈజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది, 60 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆ పోస్టుల యొక్క కోడ్స్ వారీగా మనకి ఇక్కడైతే మారుతుందన్నమాట. సో పేపర్ 1 ఓన్లీ ఉంటుందని ఇక్కడ మనకి మేనేజర్ జనరల్, డిపోర్ట్, అలాగే మేనేజర్ మూమెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి ఇచ్చారు. ఇంకా మేనేజర్ అకౌంట్స్ టెక్నికల్కి సంబంధించి, ఇంకా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. ఇంకా మేనేజర్ హిందీకి సంబంధించి పేపర్ 3 అండ్ పేపర్ 4 కూడా ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎన్ని మినిట్స్లో ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పేపర్ 2కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్లో మనకి ఇక్కడ దీనికి సంబంధించి 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి ఈ విధంగా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మెయిన్స్కి సంబంధించింది అనమాట. సో ఈ విధంగా వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సిలబస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ సిలబస్ని బట్టి మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్రైనింగ్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఏ జోన్కి అయితే మనం అప్లై చేసుకుంటామో ఆ జోన్కి సంబంధించి మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ కెన్ అప్లై ఇన్ ఎనీ 1 జోన్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎయిదర్ నార్త్ జోన్ ఆర్ సౌత్ జోన్ ఆర్ ఈస్ట్ జోన్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ఏదో ఒక జోన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఓన్లీ ఒక జోన్కి అప్లై చేసుకోవాలి, ఆ జోన్లో మీరు ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి కండిషన్స్ అయితే పెట్టారు. ఈ పోస్టులకి సంబంధించిన ఫేజ్ 1 ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ని ఫేజ్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫేజ్ 2 వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరుకి సంబంధించిన సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ ఒక్కటే ఇక్కడ మనకి సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ జోన్కి సంబంధించి వారు సౌత్ జోన్ కింద చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, లక్షద్వీప్, పుదుచ్చేరి మనకి ఇక్కడ సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే జోన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్లోనే మీకు పోస్టింగ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటువంటి జోన్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్ ఫీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫీ మీరు 800 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 27వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. వచ్చే నెల 26వ తేదీ మధ్యనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే ఈ నెల 27 నుంచి పెట్టండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.